ఓం నమో వెంకటేశే జై చిన్నమస్త. హాయ్ అండి. ఈరోజు ఒక చిన్న టాపిక్ ఏంటంటే అఘోరి. ఆంధ్ర అండ్ తెలంగాణలో ఇక్కడ ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా కూడా అఘోరి గురించే వస్తుందన్నమాట. అంటే ఆ లేడీ అఘోరినో, మరి అది ట్రాన్స్‌జెండర్ అఘోరినో, మరి ఎట్లాంటి అఘోరినో మరి అది ఏందో కూడా కన్‌ఫ్యూజింగ్‌గా ఉందన్నమాట. సరే ఇంతకీ ఈ అఘోరి టైప్ ఉన్న ఈమె చెప్తున్నది ఇంతకీ ఏంది అంటే, నా ఉద్దేశంలో అయితే మటుకు ఈమె ఫేక్ అఘోరినే అంటాను. ఎందుకంటే చూడండి, నాకు కూడా అఘోరి గురువులున్నారు, నాగసాధు గురువులున్నారు. మీరు కూడా నా కమ్యూనిటీ పోస్ట్‌లో చూసే ఉంటారు. మా గురుదేవుల వారు ఒకసారి వచ్చి రావడము, నన్ను ఆశీర్వదించడము జరిగింది. మా గురుదేవులు చాలా మహిమ గల గురుదేవులనమాట. వాళ్ళు ఎక్కువగా అసలు తారసపడరు. ఎప్పుడో ఒకసారి "హా బేటా" అంటే మా గురుదేవుల వారు ఇలా ఉంటారనమాట. మరి ఈమె ఎట్లాంటి కల్ట్‌లో అంటే ఎట్లాంటి లైనేజ్‌లో ఈమె అఘోరి అయ్యిందో మరి ఏమో మరి ఆమెకే తెలియాలి. అఘోరి అంటుంది అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటుందనమాట. మనం రీసెంట్‌గా చూస్తే ఆ అమ్మాయి వర్షిణి అనే అమ్మాయిని కూడా వివాహం చేసుకోవడం మనం చూసాము. అసలు ఈమె పిచ్చి ప్రవర్తన చూస్తా ఉంటే రాహు ప్రభావం ఎక్కువగా ఉందని నా అనాలిసిస్. అంటే నేనేం జాతకం తెలీదు. నేను చెప్తున్నాను. రాహుగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండి ఉండవచ్చు. పైగా కొన్నిసార్లు ఇప్పుడు పెళ్లి మీద ఆల్రెడీ ఒక పెళ్లి అయిందంట. మళ్ళీ ఇప్పుడు పెళ్లి జరుగుతోంది. ఇదంతా కూడాను గురుగ్రహం అండ్ రాహు ఇట్లాంటి చండాల ఎఫెక్ట్ పడినప్పుడు ఇలాంటివి కాన్సిక్వెన్సెస్ అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ మల్టిపుల్ గ్రహాల యొక్క ప్రభావం అనేది నాకు తెలిసి ఆమెలో ఇప్పుడు రన్నింగ్ అవుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ చూడండి, ఆ అమ్మాయి ఎవరో వర్షిణి అనే అమ్మాయిని, బీటెక్ చదివే అమ్మాయిని ఏదో పెళ్లి చేసుకుందంట. అసలు అఘోరి అంటారు, ఆమె ట్రాన్స్‌జెండరు, ఈమె చేసుకోవడం వివాహము. ఇది ఎంత విచిత్రం అంటే అసలు అఘోరీలు ఈ జీవన విధానానికి ఇష్టపడరండి. వాళ్ళు ఎక్కడో, ఎక్కడో, ఎక్కడెక్కడో ఉండిపోతుంటారు వాళ్ళు. అసలు వాళ్ళ జీవన విధానం ఏంటి అనేది వాళ్ళకు కాస్త దగ్గరగా మా గురుదేవుల వారికి నేనంత దగ్గరగా ఉండి నేను చూశాను కాబట్టి నాకు తెలుసు. వాళ్ళు ఎలా ఉంటారు, మార్నింగ్ లేసి ఎలా చేస్తారు అనేది నాకు తెలుసు. మరి ఈ అఘోరి తత్వం ఏందో అనేది నాకు అర్థం అవ్వట్లేదు. అఘోరి అంటుంది, పెళ్లి చేసుకుంటుంది. ఇదంతా కూడాను చూస్తా ఉంటే ఒక పెద్ద ఫేక్ వ్యాపారంలా కనిపిస్తోంది. రీసెంట్‌గా మళ్ళీ ఆమెకి ఇంకొక మ్యారేజ్ అయిందని చెప్పి, అది ఆ లేడీ అఘోరికి ఇంకొక మ్యారేజ్ అయిందని చెప్పి, తన పేరు శ్రీనివాస్ అని, అదే ఈ లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్‌కి ఆల్రెడీ ఇంకొక మ్యారేజ్ అయిందని చెప్పేసి, ఇప్పుడు మళ్ళీ ఆమె మళ్ళీ ముందుకు రావడము, మళ్ళీ ఈమె రావడము, కొన్ని ఛానల్స్‌కి వీళ్ళే ప్రమోట్ చేసుకున్నారనడము, ఇదంతా కూడాను కంప్లీట్‌గా ఒక ప్రాపర్‌గా ఒక ఎజెండా లాగా పెట్టుకొని చేసినట్లుంది. ఇంకా కొన్ని సార్లుగా మనం చూస్తే వాళ్ళేదో అఘోరి నా నల్ల బంగారం అంట అని ఆమె అనడము, తర్వాత అరెస్ట్ తప్పదా అనడము, పరార్ అనడము. సో, ఇలాంటి కాన్సిక్వెన్సెస్ అన్నీ చూస్తే మనము ఈ రాహుగ్రహ ప్రభావం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇన్‌సైడ్ గురువు ఎంటర్ అయినప్పుడు కానీ, ఎందుకంటే ఇట్లాంటి వివాహాలకు సంబంధించిన ఆయన ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి ఈ కంజంక్షన్ అండ్ శనిగ్రహ కంజంక్షన్. సో, ఇలా మల్టిపుల్‌గా కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో, ఇలాంటివన్నిటికి మనము చెక్ పెట్టాలండి. తొందరలోనే మనకు వాళ్ళ మీద కేసులు కూడా పన్నాయని విన్నాను. సో, తొందరలోనే ఈ ఫేక్ అఘోరికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పోలీసులు వీళ్ళంతా కూడా ఛేదిస్తారని నేను కోరుకుంటున్నాను. దయచేసి ఇట్లాంటి అఘోరిని ఎక్కువగా మనము పాపులరైజ్ చేయడం కానీ, లేదంటే వాళ్ళను లేనిపోనివన్నీ చెప్పి వాళ్ళు చెప్పిన మాటలకు మనము నమ్మి ఏదన్నా మనం లాస్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇట్లాంటి విషయాలు కనిపెట్టుకొని ఉండని. ఆమె ఉన్నది అఘోరి తత్వం అయితే కాదు. ఎందుకంటే చూడండి, ఆమె ఉన్న విలాసవంతమైన జీవితం కానీ, మీరు చూడొచ్చు చాలామంది ఆమెకేదో బ ఇన్ బ బిహైండ్‌లో ఆమెకేదో పెట్టుబడి పెట్టారు అని కూడా రకరకాలుగా చెప్తా ఉన్నారు. సో, కాబట్టి ఇట్లాంటి వాటిని నమ్మకండి. అఘోరి తత్వం అస్సలు ఆమెను కాదు. వివాహం చేసుకోవడము అసలు వాళ్ళసలు వివాహానికే దూరంగా ఉంటారు వాళ్ళు. ఆ! ఎందుకంటే అసలు వాళ్ళ చర్యలనేటివి చాలా ఉంటాయి. నిజమైన అఘోరీలవి. కాబట్టి ఇట్లాంటి వాటిని నమ్మకండి. సో, జై మాతాజీ. ఓం నమో వెంకటేశాయ. జై చిన్నమస్త. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మే 12, 2025 వామ విధానంలో తారాదేవి యొక్క పూజ జరుగుతుందండి. సో, కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు సంప్రదించండి.